కుర్మ ఇంటెలిజెన్స్ ఫోరం తరపుగా ఇక్కడికి ఈ అందరినీ ఆహ్వానించినందుకు మన గురునాథ్ గారికి, కొంగల పాండు గారికి, అదేవిధంగా వాళ్ళు పిలవగానే వచ్చిన మన నాయకులకు అలాగే విఠలన్న గారికి, పృథ్వన్న గారికి, విమలక్క గారికి, మరియు ఇక్కడికి వెన్నెలక్క గారికి, ఇక్కడికి వచ్చిన కుల బాంధవులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు, శరణార్థులు తెలియజేస్తున్నాను. అలాగే మన స్టేజ్ ముందు ఉన్న కుల బాంధవులకు, కుల సైనికులకు, కుర్మ యువచైతన్య సైనికులకు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన కుర్మ సమాజాన్ని మొత్తాన్ని, అంటే మన కుర్మ సమాజం ఒక 40 లక్షల మందిని అమ్ముకొని ఈ నారాయణ సంస్థలకు మన కుర్మ సమాజాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని, ఒక సామెత ఉండేది, శవాల మీద పీనీలు నడుచుడు, అలాంటి సామెత దానికి నిదర్శనం మన బీరాయలే గారు, ఎగ్గ మల్లేశం గారు, క్యామ మల్లేశం గారు మనందరినీ అమ్ముకొని మన పొట్టగొట్టి మన అసలు వాస్తవానికి మన కోకపేటలో జరిగిన మన కొమరవ ఆత్మగౌరవ భవనం అనేది మన కుర్మ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆ రోజు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు ఆ రోజు మన కుర్మల గురించి వీళ్ళు ఆర్థికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు కనుక వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కుల భవనాన్ని 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి కుల భవనాన్ని కట్టించడం జరిగింది. ఇప్పుడున్న ఈ లీడర్లందరూ కుర్మ సంఘం పెద్దలను చెప్పుకున్న వీళ్ళందరూ వాళ్ళ స్వలాభం గురించి, వాళ్ళ కమిషన్ల గురించి మన కుర్మ కులాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని మన నెత్తులు తాగుతున్నారు. దాంతోనే వాళ్ళు బతుకుతున్నట్టు ఫీల్ అయ్యి దాంతోనే బతుకుతున్నారు కూడా. అలాగే ముఖ్యంగా ఈ నారాయణ కాలేజీ యాజమాన్యానికి నారాయణ కూడా హెచ్చరిస్తున్నాం, జరగబోయే రోజుల్లో త్వరలో కనుక మీరు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకపోతే మా కుర్మ సంఘం తరపుగా, మా కుర్మ సంఘం అందరూ, మన కుర్మ సంఘంలో చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఆలోచన చేసి బిడ్డ నారాయణ కాలేజ్ యాజమాన్యం అసలు ఇప్పటి వరకు మీకు ఎన్ని కాలేజీలకు లైసెన్స్ ఉంది, ఎన్ని కాలేజీలకు లైసెన్స్ లేదు, ఎన్ని దొంగ అక్రమ లైసెన్సులు ఉన్నాయి, అసలు అక్రమంగా ఉన్న లైసెన్సులు ఉన్నాయి, అసలు లైసెన్సులు లేని కాలేజీలని ఇవన్నీ తేడా తీస్తే రాబోయే రోజుల్లో మీరు అసలు కుర్మ సమాజానికి అరే కుర్మల జోలికి ఎందుకు పోయినారా, వాళ్ళతోటి పెట్టుకుంటే మనం నగలలేము, హైదరాబాద్లో బతకలేమన్న స్థితికి రావాలని మన కుర్మ సమాజం అందరూ గట్టిగా ఉందని మా కుర్మ యువచైతన్య తరపుగా హెచ్చరిస్తున్నాను. అదే కాదు, ఏదైనా మన కుర్మ సంఘం గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. మన కుర్మ సంఘం ఎలాగా ఉందంటే ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఒక మన అధ్యక్షుని కాడికి పోతే కరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దిగనికే ఆయాసపడతాడు, ఆయన కుర్మ సంఘం అధ్యక్షుడు. ఏదైనా సమస్య వచ్చిందని పోతే ఒక 10 మీటర్ల 100 మీటర్ల నడవని కూడా ఆయాసపడేవాడు ఇలా కుర్మ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తుండు. అదే మనకు మా కుర్మ యువచైతన్య సమితిలో ఇలా ఏదైనా సమస్య వచ్చిందని పోతే 6 కిలోమీటర్ల తరిమి కొట్టే ధైర్యం మన కుర్మ యువకుల్లో ఉంది. అందుకనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా కుర్మ యువచైతన్య సమితి ఎప్పుడు అండగా ఉంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఒక చిన్న విషయం, మన కుర్మ సమాజంలో మనది ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎలాగ ఉండాలంటే మన కుర్మలందరూ ఒక ఎలక్షన్ పెడితే దాని అధ్యక్ష పరిధిలో ఉండాలి, అందరూ దాన్ని ఏకీభవించాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏం చేస్తున్నారు, మన ఎగ్గ మల్లేశం గారు పొద్దుకందరూ ఈ భజన బ్యాచ్ ఉంటుంది, కొంతమంది ఈ భజన బ్యాచ్ అంతా కూర్చొని ఒక కాడ కూర్చొని ఈయన అధ్యక్షుడు, ఆయన సెక్రటరీ అని అనుకుంటారు. అది కాదు, ఇప్పుడున్న సమాజంలో ఏం చేయాలంటే ఎవరైనా నేను కుర్మ సమాజానికి నేను సేవ చేస్తా, నాకు ఓటు హక్కు ఇవ్వండి అలా వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు కనుక ఇచ్చి వాళ్ళందరితోటి ఒక ఆనిముత్యాన్ని నేను సమాజానికి సేవ చేస్తానని ముందుకు వచ్చిన ఆనిముత్యాన్ని కనుక మనం వెలికి తీసి అతన్ని అధ్యక్షుని చేస్తే రాబోయే రోజుల్లో కుర్మ సంఘం ఇలా ఉండదు, చాలా గ్రాండ్గా ఉండి ఎంతో మంచిగా పనిచేస్తానని సభాముఖంగా కోరుకుంటున్నాను. సరే, ఏదేమైనా మన ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నేను ఒక విన్నపం కోరుతున్నాను. మీరు ఎన్నో మీడియాలో ఎక్కడో అన్ని చోట్ల మీరు గొల్లా కుర్మ అని రాస్తున్నారు. ఇది ఒక కుర్మల ఆత్మగౌరవం, కుర్మల మీటింగ్ కనుక మీరందరూ కూడా కుర్మల ఆత్మగౌరవం ముందుగా చెప్తున్నాను. ఇది ఒక కుర్మల ఆత్మగౌరవం, కుర్మల ఆత్మగౌరవానికి సంబంధించిన మీటింగ్ కనుక మీరు ఎక్కడైనా మన వాళ్ళు కుర్మల మీటింగ్ పెడితే కుర్మల అని రాయండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అనుకోండి, మన